డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై నజరు పెట్టింది ప్రభుత్వం. కన్స్ట్రక్షన్ కోసం ఓపెన్ టెండర్లు పిలవాలని డిసైడ్ అయింది. ఒక్కో ఇంటికి 5 లక్షలు ఖర్చు పెట్టేందుకు రెడీ అయింది. డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ పై సమీక్ష నిర్వహించారు సీఎం. పేదల సొంతింటి కలను నిజం చేసే పనిలో పడింది సర్కార్. హైదరాబాద్ లోని ఐడీహెచ్ కాలనీ మోడల్ గా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిసైడ్ అయింది. ఒక్కో ఇంటికి 5 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు రెడీ అయింది. ఫస్ట్ ఫేజ్ లో ఒక్కో మున్సిపాలిటీలో 500 నుంచి 1000 ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్ పై సమీక్షించిన సీఎం కేసీఆర్ 67 మున్సిపాలిటీల్లో G+1, G+2 పద్ధతిలో ఇళ్ల కన్స్ట్రక్షన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఐడీహెచ్ కాలనీని కలెక్టర్లు సందర్శించాలని సూచించారు. గ్రామాల్లో 125 గజాలు, పట్టణాల్లో 75 నుంచి 100 గజాల స్థలాన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు సీఎం. భావితరాలకు ఉపయోగపడేలా పిల్లర్లతో నిర్మాణం జరపాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఓపెన్ టెండర్లు పిలవాలన్నారు. కేంద్ర సాయాన్ని కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. లేఅవుట్ కాలనీలను ముందుగా గుర్తించి ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఇందిరమ్మ, ఐఏవై పథకాల కింద మంజూరైన ఇళ్లలో నిజమైన లబ్ధిదారులకే బిల్లులు చెల్లించాలన్నారు సీఎం. ఈ విషయంలో కలెక్టర్లు స్వయంగా విచారణ జరపాలని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ వేడుకను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం. చివరి రోజు జిల్లాల నుంచి హైదరాబాద్ కు బృందాలుగా రావాలన్నారు.